వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు. పట్టణంలోని ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ప్రతి వరి ధాన్యం విత్తనాల నిల్వలను రికార్డులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్. నకిలీ విత్తనాలు అమ్మినా, రికార్డులు సరిగ్గా నిర్వహించకపోయినా డీలర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. Caspian seeds provided. More one. Good. Deep in నాదే కొంచెం వీటి పంపిస్తారు అవసరం అలా 10 ఉంటాయా? బిల్లి పడి రెండింటి మన జిల్లాలో అవసరమైన పత్తి కానీ జీవ విత్తనాలు కానీ సరఫరా చేయడం జరిగినది. ఇప్పటివరకు మన జిల్లాలో 50,000 ఎకరాల వరకు పత్తి సాగే అవకాశం విజ్ఞప్తి చేయడం జరిగినది. దానికి సంబంధించిన విత్తనాలు 1,76,000 విత్తనాలకు ఎస్టిమేట్ చేసి దాన్ని సప్లై చేసే బాధ్యత తీసుకొని వాటిని సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన జిల్లాలో 60,000 ప్యాకెట్లు దాదాపు వివిధ డీలర్ పాయింట్స్లలో అవైలబుల్గా చేయడం జరిగినది. రైతులు ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఉన్న రైతులు ఒకే రకమైన పత్తి విత్తనం కాకుండా అన్ని రకాలైన పత్తి విత్తనాలు మనం డీలర్ పాయింట్స్లో పెట్టడం జరిగినది. కాబట్టి ఈ రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఒకే రకమైన పత్తి విత్తనం అనేది వేసుకుంటే ఒకవేళ అది అనుకోని పరిస్థితుల్లో పాడైతే ఆ దిగుబడి అనేది పోయి మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రకరకాలైన పత్తి విత్తనాలను కొనుక్కొని ఒక ఎకరంలో ఒక రకం, ఇంకో ఎకరంలో ఇంకో రకం, అంటే ఒక రైతు వివిధ రకాలైన పత్తి విత్తనాలను వేసుకుంటే అతనికి నష్టం వచ్చే అవకాశాలు తగ్గించడం వల్ల అవుతుంది. కాబట్టి రకరకాలైన పత్తి విత్తనాలు కొనుక్కొని లాభదాయకమైన వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
అలాగే మీరు పత్తి విత్తనాలు కొన్నప్పుడు కంపల్సరీగా తప్పకుండా బిల్లు అడిగి తీసుకొని ఆ బిల్లు పంటకాలం మొత్తానికి పంటకాలం అంటే మీరు పత్తి తీసి వేసే వరకు ఆ బిల్లును జాగ్రత్త పరుచుకుంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పత్తి విత్తనం ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అలా మీరు డీలర్ని అడిగి ఆ బిల్లును దగ్గర భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జీలుగ విత్తనాలు ఇప్పటికీ మన జిల్లాకు వచ్చినాయి, సరఫరా అయిపోయింది. దాన్ని తొందరగా వర్షం పడిన వెంటనే వేసుకొని దాన్ని దున్నే ముందు ఎస్ఎస్పి అనేది మీ దగ్గర డీలర్ దగ్గర అవైలబుల్ చేయమని చెప్తున్నాం. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే తొందరగా మునిగిపోయే అవకాశం ఉంది, బలంగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన జిల్లాలో రైతులందరూ డిఏపి కాకుండా వరిలో 20-20 కానీ 28-20 కానీ అలవాటు ఉంది. దానివల్ల ఏంటంటే ఒక ఎకరానికి ఖర్చు దాదాపు 1000 నుంచి 1500 పెరుగుతుంది. దాని బదులు ఒకటే బస్తా ఎకరానికి డిఏపి వాడుకుంటే ఒక 1000 నుంచి 1500 రూపాయల ఖర్చు తగ్గించుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది కూడా గమనించి రైతులు వ్యవసాయంలో లాభం పొందాలని కోరుతున్నాను. పత్తి సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో పత్తి విత్తనాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి నకిలీ విత్తనాలు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే మనకు సరిపోని విత్తనాలు వచ్చినాయా అనే విధంగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడ వేమవాళ్ళు వాళ్ళు ఆకస్మికంగా రావడం జరిగింది. తర్వాత మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఆకస్మికంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి డీలర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి రైతు యొక్క బిల్లుతో ప్రాపర్గా లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు అడిగినా ఏదైనా సబ్మిట్ చేసే విధంగా వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా డే టు డే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డీలర్ పాయింట్స్ మేము ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మరి మీరు ఏ విధంగా ఏర్పాటు చేశారు? విత్తనాల కొరత అయితే మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాదు, లేదు కూడా. ఇప్పుడు ఏ సంవత్సరం కూడా రాలేదు, ఈ సంవత్సరం కూడా రాదు. విత్తనాల కొరత అనేది లేదు. ఏదో ఒక పర్టికులర్ వెరైటీ ఒక రకం గురించి అడిగితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనేది వేరే జిల్లా వాళ్ళని చూసి అనుకుంటున్నాం. కానీ మన దగ్గర రైతులు కూడా అట్లాంటి డిమాండ్ అయితే ఏ వెరైటీకి లేదు, కూడదు కూడా. సార్, నకిలీ విత్తనాలపై అంటే ఏ విధంగా కంట్రోల్ చేయడానికి మీరు ఏ విధంగా చర్యలు? నకిలీ విత్తనాలకి ఇప్పటికే మనం దాదాపు నెల రోజుల కిందనే ఒక టాస్క్ ఫోర్స్ టీం ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రతి షాప్ని ఒక 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. వివిధ విలేజ్లలో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చూడడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి నకిలీ విత్తనాలు మనకు నోటీస్ రాలేదు. టాస్క్ ఫోర్స్ టీం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి మళ్ళీ స్పెషల్గా విలేజ్ వైజ్గా టీమ్స్ వేస్తున్నాం. క్లస్టర్ వైజ్గా ఏఈఓ క్లస్టర్ లెవెల్లో కూడా టీమ్స్ వేసి వాళ్ళని కూడా మళ్ళీ విగ్రెస్గా విలేజ్లలో తిప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు నకిలీ విత్తనాల బెడద అనేది అయితే తగ్గిపోయింది, అసలు లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి లేదు. కాబట్టి ఈసారి ఏమైనా ఉంటే మీ ద్వారా కూడా మా కోరడం ఏమైందంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ లోకల్ ఏఓ కానీ ఎస్ఐలకు కానీ చెప్తే దాని మీద యాక్షన్